గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అందరూ మద్దతు తెలపాలని టీడీపీ లీగల్ సెల్ నాయకులు కోరారు. పట్టభద్రులందరూ ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆ పార్టీ లీగల్ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ లీగల్ సెల్ మధ్య మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల వారికి ఆలపాటి అండగా ఉంటారని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సమావేశంలో తాడిపోయిన శ్రీనివాసరావు, నన్నపనేని మాధవరావు, జగదీశ్వరాంబ, ఆర్ అనిత, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం పిన్నారావు, ప్రదీప్, కోటేశ్వరరావు, బొంత ఆంజనేయులు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఓట్లకేను అసెంబ్లీ ఓట్లకి ఓటు వేసే విషయంలో స్వల్ప తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఉండవు, అట్లాగే పార్టీ గుర్తు ఉండదు, బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ జరుగుతుంది, అభ్యర్థి పేరు, చిరునామా మాత్రమే ఉంటాయి. ప్రాధాన్యత ఓటు వేసేటప్పుడు ఒకటి మీద వేయాలి, పార్టీ గుర్తు ఉండదు, కేవలం అభ్యర్థి పేరు ఉంటుంది. మన అభ్యర్థి పేరు వచ్చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి వారి గురించి చెప్పాలంటే నిరంతరం ప్రజల్లో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ అందుబాటులో ఉండి గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అందరి అదృష్టం ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిన అవకాశం ఇది, వాళ్ళకు వచ్చిన ఒక వరం ఇది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కనుక ఎన్నుకుంటే గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యావంతుణ్ణి, ప్రజల పట్ల నిరంతరం ఆయన సేవ చేసేటువంటి వ్యక్తి. మరి అటువంటి విద్యావంతుడైనటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరం తెలియజేస్తూనే ఉన్నాము. ఆయన 40 ఏళ్ళ నుంచి మనందరికీ తెలిసిన వ్యక్తి, మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి, అందరి కష్ట సుఖాలు చవి చూసే వ్యక్తి. ఎందుకంటే మన కష్టం వచ్చినప్పుడు ఆయనకి కష్టం వచ్చినట్టు ఫీల్ అయి చేసే వ్యక్తి. కాబట్టి మనందరం కలిసి ప్రాధాన్యత ఓటు ఒకటే వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. అందరం ప్రతి గ్రాడ్యుయేట్ 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మన నియోజకవర్గానికి ఆయన ఎంత సేవలు అందించారో మీకు తెలుసు. ఓడిపోయినా కూడా ఎక్కడా కూడా ఆయన నిరుత్సాహపడకుండా ఈ రోజున మనం తలెత్తుకొని ముందుకు సాగాలంటే, మన సమస్యలు పరిష్కరించుకోవాలంటే సమర్థవంతమైన నాయకుడు కావాలి. కనుక మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈయన సీరియల్ నెంబర్ కూడా ఒకటే వచ్చిందండి. మన అదృష్టవశాత్తు సీరియల్ నెంబర్ 1లోనే ఉంటుంది. ఆయనకి ఇవ్వాల్సిన గుర్తు కూడా 1వ నెంబర్ని పెన్నుతో టిక్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు త్వరలోనే ఆ ప్రాసెస్ కూడా మీకు తెలియజేయబడుతుంది వాట్సాప్ల ద్వారా. కాబట్టి దయచేసి మన మంచి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయంతో గెలిపించుకోవడానికి మీ అందరి సహకారాన్ని మేమందరం కోరుతున్నాం.